వెళ్తూ దగ్గరకు వచ్చాడు. వాళ్ళు పిలిస్తే అన్న ఇట్లా నారా లోకేష్ గారు ఇట్లా వాళ్ళు పిలిచారు నన్ను అక్కడ పిఏగా ఉండటానికి వెళ్ళమంటారా అన్నాడు. నాతో బాగుంటాడు. ఇలా కుర్రోడే అతను కూడా చదువుకొని వచ్చాడు అక్కడికి, అప్పట్లో వచ్చాడు. వెళ్ళు నువ్వు బాగుంటావు, అక్కడికి వెళ్తే నీ డబ్బులు గిబ్బులు అన్నీ వస్తాయి, నువ్వు సెటిల్ అయిపోవచ్చు, జీతాలకి నీకు వచ్చేది అనే కదా, వెళ్ళు సంతోషం. అతను కూడా నువ్వు హెల్ప్ అవుతావు కదా. అక్కడే ఉన్నాడు అతను నాకు ఫోన్ చేశాడు. అన్న ఇట్లా లోకేష్ గారు ఇట్లా మీకు హెల్త్ కరోనా వచ్చింది కదా చూశారు, అన్నారమ్మా అన్న వస్తా అన్నాడు, అన్న కలుద్దా వస్తానంటే అయ్యో లోకేష్ బాబు అంటే అటువంటి తగ్గిన తర్వాత నేనే వస్తాను చెప్పు బాబుకి. అందుకని గౌరవంగా ఉన్నటువంటి ఆ మాట అనేసా. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళా ఫోన్ చేశాడు. అన్న లోకేష్ బాబు గారు అడిగారు, ఇది రాండన్న మీరు పార్టీలోకి, తుళ్ళూరు లేడీస్ అంతా తుళ్ళూరులో వాళ్ళు కూర్చొని ఏమండి ఒక పోసారి గారిని తీసుకురండి మన పార్టీలోకి అంటే కమ్మస్ బ్యాచ్, కమ్మ కుల బ్యాచ్ ఆడవాళ్ళంతా తుళ్ళూరు ఏరియా కమ్మస్ ఎక్కువ. ఆడ పోసారి గారిని తీసుకురండి మన పార్టీలోకి, అమ్మ తీసుకొస్తుంది గ్యారెంటీగా నేను తెస్తాను మీకు ఎందుకు అని ఆయన చెప్పి వచ్చాడు అన్న అని చైతన్య అన్నాడు. అన్న తర్వాత చైతన్యతో నేను అన్నాను, నాయనా చైతన్య నాకు ఇంతే క్రెడిబిలిటీ ఉందరా నా జీవితంలో, ఇది తప్పే దేవులేవు, నాకు ఒక కొంచెం క్రెడిబిలిటీ ఉంది, దాన్ని కూడా నాశనం చేయమాకండిరా అంటే నేను రానురా. తెలుసు అతను నేనంటే ఇష్టం తెలుసు, వాళ్ళ నాన్నగారికి కూడా నేనంటే ఇష్టం తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న మంచిగా ఉండేటప్పుడు మంచిగా చేశా, మంచిగా చెప్పా. ఆయన మంచి చేసినప్పుడు మంచిగా పొగిడా, మంచి చేయకుండా బ్యాడ్ చేసినప్పుడు మనం బ్యాడ్గా విమర్శించా. అదే దట్ ఈస్ దేర్, అది పక్కన పడి. కానీ నేను అట్లా చేయలేనురా, ఏం చేయాలి అక్కడికి వచ్చి. బట్ యా మళ్ళీ అన్నారు ఇక్కడ నుంచి చెప్పాలా అంటే ఇది సోషల్ మీడియా వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. మరి నేనంత ఎదవనైనప్పుడు, ఇన్ని కేసులు పెట్టేవాడిని అయినప్పుడు ఎందుకు లోకేష్ బాబు నా ఎంట పడతాడు, ఎందుకు పడ్డాడు నా ఎంట? నాలో ఏముంది, నేను ఎదవ బచ్చాగాడిని. నా లోకేష్ బాబు నన్ను తగిలించుకుంటే రేపే నన్ను చంపచ్చు, అంత పవర్ఫుల్ మ్యాన్ కదా ఇప్పుడు ఈ రోజుల్లో. మరి ఆయనే నన్ను 2 సార్లు మరి పిలిచి నా దగ్గరికి వస్తానంటే చాలామంది కరోనాలు ఉన్నాయి, అందరి దగ్గరికి వెళ్ళలేదే. అంటే మీ మీద చంపే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఎందుకంటే మీరు ఆ పదాన్ని ఉపయోగించారు కాబట్టి నేను అడుగుతున్నాను. అలా కాదు చెప్తానండి, లాస్ట్ తోకలు పట్టుకుని చంపుతారా అవన్నీ సగనానికి పోయినాయి. అంటే మీరు ఉపయోగించిన పదం నాకు ఎందుకు అక్కడ హెవీగా అనిపించింది, అందుకే మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేశాను. కాదు అతను ఈరోజు ఇంత పెద్ద పవర్ఫుల్ అంటే నాలాంటి వాడిని ఎరాడికేట్ చేయటం డెడ్ ఈజీ. కానీ నా గురించి అంతగా ఆలోచించదు. ఎందుకంటే నేను కిరాతకుడిని కాదు, నేను మోసగాడిని కాదు, వెన్నుపొడి పొడిచేవాడిని కాదు, ఒకళ్ళొకళ్ళు ఫిటింగ్లు పెట్టేవాడిని కాదు, దుర్మార్గుడిని కాదు, పేడికెళ్ళని కాదు. నన్ను చంపుతారు, చంపుతాను అని పబ్లిక్లో అన్నా నాకు పోయేదే లేదు. ఐఎమ్ 60s. ఇప్పుడు కొత్తగా బిగింది నా ఇంట్లో అన్నీ సర్దేశా, నా భార్య బిడ్డలకి ఏమేం కావాలో జీవితానికి అన్నీ చెప్పాను. అది కూడా రాజమార్గంలో మంచి మార్గంలో డబ్బులు సంపాదించుకొని వెల్ సెటిల్ పెట్టా. ఇది పోతాను కదా, మళ్ళీ నేను అదే పాయింట్కి వస్తున్నాను. సో తెలుగుదేశం పార్టీలో మీరు పిలిచినప్పుడు లేక మీరు ఆహ్వానం వచ్చినప్పుడు మీరు వెళ్ళలేదు, దట్స్ ఫైన్. వైసీపీకి సంబంధించి కూడా ఇటువంటిది ఏదో జరిగిందని చెప్పి ఆఫ్లైన్లో మాట్లాడుకుంటాం. సో ఇక్కడ చెప్పచ్చు, అదే చెప్పు, టీడీపీలో నచ్చనిది ఏంటి, వైసీపీలో మీరు చేరడానికి కారణం ఏంటి? ఇది చాలా మందికి ఉన్న అనుమానం కూడా కాదు, చాలా మందికి క్లారిటీ కోరుకుంటున్నాను అనుకోవచ్చు. టీడీపీలో అసలు మీకు నచ్చింది, వైసీపీలో నచ్చింది ఏంటి, ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి? నేను 16 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి జగన్ గారితో ట్రావెల్ చేస్తాను. నాకు ఈయన ఉత్తముడు అట్లకే నేను ఈ డెమోక్రసీకి ఈ ప్రజలకి ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తారు. ఒక హోటల్ ఉంది, ఇడ్లీ తిన్నాం బాగుంది, రేపు తిన్నాం బాగుంది, ఆ తర్వాత చట్నీస్ వచ్చింది, చట్నీస్ ఆడ ఇడ్లీ తిన్నాం భలే ఉంది, ఈ హోటల్ వదిలేస్తాం, చట్నీస్ తింటాం. ఎందుకు? నీకు దీనికంటే ఇంకా బెటర్గా ఇడ్లీ తిన్నావు కాబట్టి. సర్వీసు చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు ఒక సర్వీస్ చేశాడు, దానికంటే చెన్నారెడ్డి గారు గొప్ప సర్వీస్ చేస్తాడని చెన్నారెడ్డి గారు గెలిపిస్తాను. దానికంటే గొప్పవాడు విజయభాస్కర్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రిని చేశారు. కాదు
వీళ్ళ ముఖ్యం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఉన్నాళ్ళు ఎవరు ఇక ఆంధ్రప్రదేశ్లో సీనియర్ మోస్ట్ బాబులు గెలిచారు. బాబు మంచి చేసిన ప్రతిసారి నేను అభినందించాను. మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఇప్పుడు ఊరినే సోషల్ మీడియా పెట్టుకుని ఆని తిట్టం కాదు లెక్క. నేను ఒకసారి తల ఇట్ట ఉంచుకుంటే ఆడ నేను మరి ఇప్పుడు కింగ్లా దిగేవాడిని విజయవాడలో పెద్ద నాకు అన్ని పైరవీలు చేసుకుంటా. ఈ పాడి కనీసం 500-600 కోట్లు సంపాదించేవాడిని పైరవీలు చేసుకుంటా. లోకేష్ బాబు వినేసేసి లోకేష్ బాబు వెంబడి వెళ్ళిపోయారనుకో, ఇది మన చైతన్యం చెప్పినట్టుగా, ఇది తల్లి సాక్షి దేవుడి సాక్షికి చెప్తున్న ఈ మాటలు అనలేదు. వెళ్ళి ఉన్నారనుకో మరి కేసులు బెటర్గా, జైలు పంపిస్తారు అన్నారుగా, నన్ను తిట్టరుగా. గ్రేట్. నేను లంగా పనులు చేసి పార్టీలు మారుతా చెంచాగిరి చేస్తే హ్యాట్స్ ఆఫా. నేను సిన్సియర్గా నిలబడి క్వశ్చన్ చేస్తే లంగాగాడా. ఏ సమాజం ఉందో నీకు నేను చెప్పక్కర్లా. ఇంకా సమాజం ఎలాగుందో నీకు చెప్పక్కర్లా. ఎవడైనా కానీ వాడు ఈడాడైనా ఎవడైనా కానీ ఎవరు తప్పున మీడియా పెట్టాలి ప్రజల తరఫున. గుండె మీద సాక్షి చేసుకొని చెప్పండి సార్, వాళ్ళు ప్రజల కోసం టీవీలు పెట్టారా చెప్పండి. హౌ డేర్ ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం కోసం చెంచాగిరి కోసం అది పెట్టుకొని వాళ్ళ ద్వారా పదవులు చేసుకుంటూ, వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటూ, వాళ్ళ ద్వారా కేసులు కొట్టించేసుకుంటూ, సుజనా చౌదరికి ఎన్ని కేసులు ఫ్రంట్ పేజీలు వేశారు ఇతను అవినీతిపరుడు అని చెప్పి. మొన్న కూడా చెప్పాయండి. అవి పక్కన పెట్టి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి ఆయన అసెంబ్లీకి తీసుకొచ్చాడు. ఆయన ఎంత అవినీతిపరుడు. పబ్లిక్లో ఉన్నాయి. నా పాయింట్కి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తారా? నేను అడిగింది ఆ రోజు టీడీపీలో మీకు నచ్చింది, ఈరోజు వైసీపీలో మీరు ఇంకా కంటిన్యూ అవ్వడానికి వాట్ ఈస్ ద బేసిక్ రీజన్? ఏంటి ఆ బేసిక్ రీజన్స్ అనేది? దీనికి క్లియర్గా చెప్తా. ప్లీజ్. ఇప్పుడు టీబీకి నవ్వొస్తుంది సచిన్, అయినా చెప్తా. ఇప్పుడు ఒకటి అన్నావు, నువ్వు తెలుగుదేశంకి సపోర్ట్ చేశావు, అది మారేసి ఇంకో సపోర్ట్ చేశావు, అది మారేసి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నావు. అఫ్కోర్స్ అంటే యాజ్ అన్ ఇండివిజువల్గా పర్సెప్షన్స్ థాట్స్ ఉండొచ్చు, లేదు కానీ కారణం ఉండాలి కదా. చెప్తున్నా ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేశా, ఈ పార్టీకి చేశా, ఇప్పుడు ఈ పార్టీకి చేసిన ఏ పార్టీలో నేను సభ్యుడి కాదు. షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వన్. అది పక్కన పెడితే ఎందుకు అంటే అది ఓటర్ స్వభావం, ఓటర్ యొక్క స్వభావం, ప్రజల యొక్క మనస్తత్వం. 1983 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ప్రజలంతా ఉన్నాళ్ళ కమ్యూనిస్టుల కంటే, స్వతంత్ర పార్టీల కంటే, మరో చిన్న పార్టీ కంటే కాంగ్రెసే బెటరు, మనం కాంగ్రెస్ చేద్దాం, ఉన్నాళ్ళలో అది బెటర్ కదా, కమ్యూనిస్టులు అయితే బాగా గొడవలు దున్నేవాడితే భూమి అంటారు, ఈడైతే బాగుంటుందని కాంగ్రెస్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోవడం పగలగొడుతూ ఎన్టీ రామారావు వచ్చి రామారావు మొత్తం చెప్పాడు, నేను ప్రజలే నాకు దేవుళ్ళు, సమాజమే నాకు దేవాలయం. రామారావు సూపర్ రా. ఎందుకంటే సినిమాలు కూడా మంచి వేషాలు వేస్తాడు. లవుడి వేషం, అది రాముడి వేషం, విష్ణు వేషం, కృష్ణుడి వేషం వేస్తాడు, మంచోడు. ఇప్పుడు చాలా మంది లత్తలకి తల ఎక్కువైపోయినాయి, ఇంకా దానికంటే బెటర్ అయ్యాడు కదా. అంటే ఈ ఇడ్లీ కంటే ఆ ఇడ్లీ బాగున్నట్టుగా అట్టా రామారావును గెలిపించి పారేశారు. రామారావు చెప్తే రామారావు చేశాడు. రామారావు కూడా మళ్ళీ కొన్నాళ్ళు బాగా చేసి మళ్ళీ ఇంట్లో కలహాలు, ఆ కలహాలు, ఈ కలహాలు, కంపు అయిపోయి చెయ్యమ్మ ఏంటో రామారావుకి ఎత్తే ఇద్దాం, ఈ కంపు చేస్తాడు మొత్తం, గొడవలు అంట, యజ్ఞం అంట, ఇంకోటంట చేస్తారంట, పెళ్ళిళ్ళు అంట, ఏందా చెప్ప అని మళ్ళీ కాంగ్రెస్ గెలిపించాడు. కాంగ్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వీళ్ళు మారలేదా? చీ ఇప్పుడు వీళ్ళు ఎవరు పోల్చుకోవాలి? ఎందుకంటే రామారావు బెటరా, మళ్ళీ రామారావు గెలిపించారు. ప్రజలు నాలాగా ఫూలా, నాలాగా కన్నింగ్ ఫెలోసా? ఎందుకు అప్పుడు దాకా కాంగ్రెస్ బాగుంది ఓటేసా, పొగిడారు. సేమ్ ప్రజలు పక్కన పెట్టి రామారావు ఓటేశారు. రామారావు బాగా చేస్తాడు, రామారావు బాగా చేయలే, మళ్ళీ కాంగ్రెస్కి వేశారు. కాంగ్రెస్ బాగా చేయలే, మళ్ళీ ఇంకోటి ఓటేసి గెలిపించారు. అంటే నేను ప్రజల్లో ఒకరిని ఎప్పుడు చెప్తాను అనమాట, ఐ హావ్ వన్ అమంగ్ ద పబ్లిక్లో. నేనంతే
అతను బాగున్నంతసేపు సపోర్ట్ చేస్తా, బాగాలేదా ఇంకోటి సపోర్ట్ చేస్తా, ఇటుకంటే ఈడే బెటరా ఈడే సపోర్ట్ చేస్తా, ఇటుకంటే ఇంకా గొప్పవాడు వచ్చాడా. అదే సపోర్ట్ చేయడానికి పోసాని కృష్ణమురళికి జగన్లో నచ్చిన ఆ అంశాలేంటి, చంద్రబాబులో నచ్చని అంశాలేంటి, ఎందుకు జగన్ అంటే అంత ఒక విధంగా చెప్పాలి ఎందుకంత పిచ్చి? నువ్వు బహుశా ఈ పదవారిని మీకు అభ్యంతరం అనిపించచ్చు. కాదు కానీ నేనంటాను, ఎందుకంటే ఆ మాట నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఈ మాట అడిగావు కదా, మరి అన్ని కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అడిగావు ఇప్పుడు నువ్వు? ఆఫ్ కోర్స్ అడుగుతాను, ఎప్పుడు అడుగుతావు? నేను అడుగుతాను. నేను ప్రజలతో మాట్లాడిన సందర్భాల్లో ప్రజలందరూ ఇన్ని పార్టీలు మారారనుకో అలా పోసాని కృష్ణమురళిలాగా. కానీ ప్రజలందరిలో కల్లా పోసాని కృష్ణమురళి ప్రెసెంట్ కాస్త లైమ్ లైట్ లో ఒక పార్టీ వాయిస్ గా పోసాని మీద కాస్త ఫోకస్ ఉంది. నేను ప్రజల్లో ఒకడిని, ప్రజల్లో ఒక ఓటర్ని. నేను ఓటర్ లాగే ప్రవర్తిస్తా, పౌరులాగే ప్రవర్తిస్తా, సామాన్యుడిగా ప్రవర్తిస్తా. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో సేమ్ ప్రజలు అలాగే తిడతారు. అలాగే తెలుసా, మరి టీవీలో చూడు, వాడు ఇది చేస్తారని చేయలేదు, వాడు అది మొహం తగలయ్యా అని తిడుతున్నా రైతులు నీకు కనపడలేదా? బాధపడుతున్నా, ఎమోషన్తో ఉన్నా, నా జీతాలు కూడా ఇవ్వట్లేదని బాధపడ్డా, కన్నీళ్ళు పెట్టుకున్నా, నీకు ఉద్యోగం కనపట్టలేదా? రోడ్డు పక్క వ్యాపారస్తులు ఇది కూడా నా తూసేస్తున్నారయ్యా అని ఏడుస్తున్న రోడ్డు పక్క దిగే ఒక అడుక్కు తినేవాడు వాడు ఆర్తరాదు మీకు కనపడలేదా? అలాగే పోసాన్ని ఎందుకు చూడవు? సపరేట్గా ఎందుకు చూస్తావు పోసాన్ని? అదే ఇంట్రెస్టింగ్. అంతమందికి సంబంధించి రోజు మేము స్టోరీస్ చెప్తాం, కానీ పోసాని కృష్ణమురళి అంటే వాళ్ళు కనుక ఒకసారి మాట్లాడితే అదొక బ్లాస్ట్గా వెళ్ళిపోతుంది ప్రజల్లోకి అనేది కాదు. సో అలాంటి పోసాని కృష్ణమురళి ఎటువంటి అంశాలు ఇంపాక్ట్ చేశాయి? సో నా కోర్ పాయింట్ అది. ఏం లేదు, పోసాని కృష్ణమురళికి ప్రజలకు తేడా ఏం లేదు. ఇప్పుడు ఒక ప్రతి సామాన్యుడు తిట్టుకుంటూ వెళ్ళేవాడే, తిట్టుకొని వెళ్ళబట్టే పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నాకు నేనేంటంటే సినిమా వాడిని, సపరేట్గా ఉన్నవాడిని సపరేట్గా చూస్తారు. చూసినప్పుడు పోసాని వాడు ఎదవ కాదు, దొంగ కాదు, తాగుమోతు కాదు, తిరుగుమోతు కాదు, ముండాకోరు కాదు, పక్కలేసేవాడు కాదు, చెంచాగా చేసేవాడు కాదు, కాళ్ళు నాకేవాడు కాదు, బ్యాంకులో డబ్బులు తీసి డబ్బులు ఎగ్గొట్టేవాడు కాదు, డబ్బులు అప్పు తీసుకొని పారిపోయేవాడు కాదు, టైంకి రాకుండా శ్రమ ఇండస్ట్రీలో బాధ పెట్టిన వాడు కాదు. వీడి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీడి మాట మనం వినొచ్చు, అంతవరకే. నేనేం దేవుడినా తొక్కడానా? కానీ ఇలాంటి పోసాని కృష్ణమురళికి సంబంధించి ఒకనొక టైంలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినప్పుడు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు మిమ్మల్ని తిడుతున్నారు? ఎందుకంటే అన్నయ్యకి సంబంధించి మొదటిగా తమ్ముడు ఉన్న సందర్భాన్ని చూసాం, పాజిటివ్గా మాట్లాడిన సందర్భం ఉన్నాయి. కానీ మీరేమో అన్నయ్యకి సపోర్ట్ చేస్తే పాజిటివ్గా ఉంది, ఇప్పుడు తమ్ముడికి విషయం వచ్చినప్పుడు నెగిటివ్గా వెళ్తుంది. ఏం జరుగుతుంది పోసాని విషయంలో? ఇందాకే చెప్పాను, ఇది ఆన్సర్ బికాజ్ ఆఫ్ క్యాస్ట్. బట్ అప్పుడు బికాజ్ ఆఫ్ క్యాస్ట్, అప్పుడు క్యాస్ట్ ఉంది. అదే నా క్వశ్చన్, అప్పుడు కూడా క్యాస్ట్ ఉంది కదా? ఉంది. అది అంటే మనకి పెట్టకూడదు, పోసాని వాడికే పెట్టాలి గురి, మనకి పెట్టకూడదు. మనం ఏం తప్పు చేసినా కానీ మనం అనకూడదు. కొంచెం క్లియర్గా చెప్తారా? ఇక్కడ ఇది కొంచెం చెప్తాను కదా. తప్పకుండా. నేను చిరంజీవి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, నాకు తెలియదు, ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. డబ్బింగ్ చెప్తున్నా రామానాయుడులో. మా ఆవిడ చెప్పింది, ఏమంటే టీవీలో కింద స్క్రోలింగ్ వస్తుంది, పోసాని కృష్ణమురళి చిల్లరపేట ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడని నాకు తెలియదే. ఆయన నాకు తెలియకుండా కూడా పోసాని సిరిసిర్ పిలవ నా గుండెలో ఉన్నాడు రా అన్నాడు. ఆయన పెగ్గేసుకుంటా, నా గుండెలో ఉన్నాడు రా పోసాని అన్నవాడు చిరంజీవి. అప్పుడు నాకు ఎమ్మెల్యే ఇచ్చాడు, వెళ్ళిపో అన్న, నాకు నచ్చినట్టుగా నేను చేసుకోపో, గెలుస్తా పో అన్నాడు. నేను చూసావుగా, పైసా కూడా నేను ఎవరికి ఇవ్వాల, ముందు పోపించలా, కులం వాడాలా, చిరంజీవినే వాడా. చిరంజీవిగా నా టికెట్ ఇచ్చారు, గెలవడానికి వచ్చాను. నా పద్ధతులు ఇది, ముందు పోయాను, కులం వాడను, డబ్బు ఓటు కొనను, ఓడిపోయాను, నవ్వుతూ కార్యకర్తల భాష భోజనం టిఫిన్ పెట్టి ఇంటికి వచ్చేసా కారెక్కి. వస్తూ నవ్వుతూను మావిడితో చెప్పా, మనకి 14,000 15,000 ఓట్లు వచ్చినాయి. నవ్వితే మావిడికి రండి తొందర రండి అని నవ్వింది మావిడ. అక్కడ నేను ఓటింగ్కి వెళ్తుంటే, కాన్వాయ్కి వెళ్తుంటే ఒక మాజీ మున్సిపల్ గారి భార్య ఆడాళ్ళంతా ఉన్నారు. పండరీపురం ఏదో అక్కడ చౌదరిపేటలో ఒక పేట వెళ్తుంటే, అమ్మ నమస్కారం, కృష్ణమురళి రా 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 పెద్ద అందరూ వచ్చాం. నాయనకి కాపు సోదరులు ఉన్నారు. అక్కడ పురుషోత్తం పట్నం ఉంది, ఎక్కువ కాపులు ఉంటారు అక్కడ. ఆ పురుషోత్తం పట్నంలో చంద్రపేటలో వెళ్తే, అమ్మ నాకు ఒకటేరా, నీకేం కృష్ణమురళి, నువ్వు మంచోడివే,
నాకు తెలుసు నువ్వు ఎంత మంచివాడు అంటే పక్కన మా ఊళ్ళో లింగారావు పాలెంలో అప్పుడు ఇక్కడ నాటకోత్సవాలు జరుగుతుంటే డయాస్ లేదు, నిన్ను అడిగితే 1,00,000 ఇచ్చావు అప్పట్లో. ఇస్తే అక్కడ డయాస్ కట్టి నాటకాలు వేసుకుంటున్నారు. అక్కడ మీ నాన్న పేరు పెట్టారు